సాక్షి పత్రిక రాంబాబు గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్లో నగరం నడిబొడ్డున ఆర్గానిక్ సంత, మూలం సంత అంటున్నారు, ఆర్గానిక్ సంత అంటున్నారు. మూలం సంత అనేది కూడా కొంచెం విభిన్నంగా ఉంది, బాగుంది. సేంద్రియ మూలం సంతం అంటే ఇంకొంచెం క్లియర్గా ఉంటుందేమో, మరి చూడండి. అన్నాక మూలం సంతం కూడా అనేక సార్లు గెస్ట్గా వెళ్ళి అక్కడ మాట్లాడడం చేశాను. ఇది మంచి శుభారంభం. సిటీ మధ్యలో అత్యంత సుసంపన్నమైన సమాజం మధ్యలో ఈ సంత నిర్వహిస్తున్నారు. చాలా శుభసూచకం ఇది. గ్రామ భారతితో నాకు గత 15 ఏళ్ళుగా అనుబంధం ఉంది. సుభాష్ పాలేకర్ గారి శిక్షణా తరగతులు నిర్వహించడంలోనూ, అనేక ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరాలు నిర్వహించడంలో, సంతలు నిర్వహించడంలో గ్రామ భారతి స్తంభాద్రిరెడ్డి గారి హయాం నుంచి నాకు అనుబంధం ఉంది. పెద్దలు మోహనయ్య గారు వీళ్ళంతా కూడా గ్రామ భారతి ద్వారానే నాకు పరిచయం అయ్యారు. ఈ కమిట్మెంట్ ఉండే గ్రామ భారతి లాంటి సంస్థలు బాధ్యతాయుతంగా సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే రైతుల్ని ప్రోత్సహించడంతో పాటు వారు పండించే ఉత్పత్తుల్ని, వారి దగ్గర నుంచి ఉత్పత్తులను కొని ప్రాసెస్ చేసి ప్రజలకు అందించే రిటైలర్స్ కానీ వీళ్ళందరినీ కూడా కలిపి ఒక చోట సంత నిర్వహించడము, అంటే వినియోగదారుల దగ్గరికి, నగరంలో ఉండే వినియోగదారుల దగ్గరికి ఒక నమ్మకమైన మార్గం ద్వారా, విశ్వసనీయమైన వేదిక ద్వారా వాళ్ళకి అందుబాటులోకి తేవడం అనేది చాలా మంచి సంగతి. ఇది ముందు ముందు ఇంకా వృద్ధి చెందాలని నేను మనసారా కోరుతున్నా. తెలంగాణలో ఇప్పుడు అధికారిక రికార్డుల ప్రకారం చూస్తే ఒక 5 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేంద్రియ వ్యవసాయం జరుగుతుందని ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన సర్టిఫికేషన్ వ్యవస్థ ఉంది. తర్వాత ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకమైన సర్టిఫికేషన్ వ్యవస్థను కూడా ప్రారంభించింది. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను గుర్తించి వారిని అందులో సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నమోదు కార్యక్రమం ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. తాజాగా ఉన్న గణాంకాల ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో కన్నా తెలంగాణలోనే ఎక్కువ ప్రకృతి వ్యవసాయదారులు ఉన్నారని ఆ లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కన్నా కూడా తెలంగాణలో ఎక్కువ మంది సర్టిఫికేషన్ దీంట్లో రిజిస్టర్ అయ్యారు. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆ దిశగా కొంచెం చొరవగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సర్టిఫికేషన్ ఉండాలా లేదా అనేది ఒక చర్చ ఎప్పటికీ ఉంటుంది. కానీ సర్టిఫికేషన్ ఉండటం అనేది కూడా చాలా అవసరము. అది 100% కాకపోయినా ఒక రకమైన గుర్తింపుగా ఉంటుంది. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకుంటుందనే విషయం మనకి తెలియజేస్తూ ఉంటుంది. వీళ్ళు ఒకరు ఉన్నారు, వీళ్ళు కెమికల్స్ లేకుండా పండిస్తున్నారు అనేది. సేంద్రియ వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి ఉన్న వ్యత్యాసాన్ని కూడా ప్రభుత్వం నిర్దేశించింది, దాంట్లో నిర్వచించింది. ఆ నిర్వచనాలకు అనుగుణంగా సేంద్రియ సర్టిఫికేషన్, ప్రకృతి వ్యవసాయ సర్టిఫికేషన్ అనేది కూడా ఇస్తున్నారు. వినియోగదారుల్లో ఒక నమ్మకాన్ని కలిగించాలి అన్నప్పుడు ఈ సంత పెట్టినప్పుడు ఈ సంతకెళ్ళి మనం కొనుక్కుందాం, ఈ వారం అంతా మనకు సరిపోతాయి, లేకపోతే ఈ 15 రోజులకి అవసరమైనవి అన్నీ మనం ఇక్కడ కొందాము, లేకపోతే ఈ 4 రోజులకి అవసరమైనవి ఇక్కడ కొనుక్కుందాము అనే ఒక మూమెంట్ తీసుకురావాలి అని అంటే క్రమబద్ధంగా ఒక నిర్ణీత తేదీల్లో క్రమబద్ధంగా ఈ సంత నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ నెలలో ఫలానా రోజు ఇక్కడ సంత ఉంటుంది అనేది ముందుగానే డిక్లేర్ చేయడము, దాంట్లో పెరిషబుల్స్ కూడా ఖచ్చితంగా ఉండడం, అంటే మన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కూడా ఖచ్చితంగా ఉండేలాగా మున్ముందు ఈ సంత విస్తృతం కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. మిగతా ప్రోడక్ట్స్ సేంద్రియంగా పండించిన ఉత్పత్తులు దొరికే చోట్లు కొన్ని ఉన్నా కూడా నమ్మదగిన కూరగాయలు, ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు దొరికే చోట్లు చాలా తక్కువగా ఉన్నాయి సిటీల్లో ముఖ్యంగా. ఆ కొరతని మన సంత తీర్చాలని నేను ముందు ఆ విధంగా ఈ సంతను అభివృద్ధి చేయాలని నిర్వాహకులకి, పెద్దలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. దానికి నాకు ఒక సూచన ఏంటంటే, నేను చాలా కాలంగా ప్రకృతి వ్యవసాయదారులతో కలిసి వెళ్తున్నాను కాబట్టి రవాణా సదుపాయమే ప్రకృతి వ్యవసాయదారులకు పెద్ద సమస్య. కూరగాయలు, పండ్లు పండించే రైతులు ఈ రంగారెడ్డి జిల్లాలోనో పక్కన ఉండే జిల్లాల్లోనో పండించే రైతులు తీసుకొచ్చి ఇక్కడ సంతలో అమ్మాలంటే
రవాణా ఖర్చులు కూడా రావు వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మితే, వాస్తవం అది. అందుకే వచ్చి ఇక్కడ అమ్మడానికి, నిజంగా సాగు చేసిన వాళ్ళు కూడా అమ్మడానికి కష్టంగా ఉంది. దీన్ని కనుక మీరు వాళ్ళు ఆసక్తి చూపగలిగే స్థితిలో ఒక రవాణా వ్యవస్థను కనుక ప్రభుత్వం ద్వారా కానీ స్వచ్ఛందంగా గ్రామ భారతి కానీ చేయగలిగినప్పుడు ఈ సంత కిటకిటలాడే పరిస్థితి వస్తుంది. అది చేయాలంటే నా సూచన ఒకటి ఏంటంటే, మీరు ఉద్యాన శాఖతో సహకారం తీసుకుని కొన్ని రూట్లు డిసైడ్ చేసి, ఇప్పుడు ఈ సంత ఉంది ఇక్కడ, క్రాఫ్ట్ కౌన్సిల్కి దగ్గరలో ఉండే ఏరియాలని ఐడెంటిఫై చేసి 1 లేదా 2 రూట్లలో ఒక వెహికల్ నడపడం. ఈరోజు ఇక్కడ సంత జరుగుతుందంటే ఉదయం 6 గంటలకో 5 గంటలకో ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఆ వెహికల్ స్టార్ట్ అవుతుంది. వరుసగా ఆ రూట్లో ఎవరైతే గుర్తింపు పొందిన ప్రకృతి వ్యవసాయదారులు ఉంటారో వాళ్ళు పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అవన్నీ లోడ్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ దింపుతుంది. వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా సామాన్ ఇక్కడ దింపుతారు. వాళ్ళు స్వయంగా వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకొని వెళ్ళొచ్చు. ఆ విధంగా లాజిస్టిక్స్ కనుక మనం ఒక సస్టైనబుల్ వేలో కనుక ఏర్పాటు చేస్తే ఈ సంత కూరగాయల, ఆకుకూరల, పండ్లతోటి కలకలాడుతుంది. మిగతా వస్తువులకు కూడా ఇవ్వండి అవకాశం. పరిషబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మడానికి ఎక్కువ అవకాశం ఇవ్వమని చెప్పి నేను నిర్వాహకులకి సూచిస్తా ఉన్నా. ఆ దిశగా ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి, స్వచ్ఛంద సంస్థ ఇన్వాల్వ్ అవ్వాలి. బాధ్యత గల వినియోగదారులను కూడా కమిటీలాగా ఏర్పాటు చేసి, ఇప్పుడు ఇక్కడ పెడుతున్నామంటే ఇక్కడ ఒక చుట్టుపక్కల ఉండే వాళ్ళల్లో వినియోగదారుల కమిటీ కూడా ఉండాలి. ఈ ముగ్గురు కలిసి పనిచేయాలి. ఎవరిదారిని వాళ్ళు చేయడం కాకుండా ముగ్గురు కలిసి పనిచేసినప్పుడు ఆ ఎనర్జీస్ బాగా ఎన్రిచ్ అవుతాయి, సస్టైనబుల్గా జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చేయడం లేదా మానేయడం కాకుండా ఒక నిరంతరం అదొక ప్రవాహం లాగా జరగాలి. దానిపైన మనం ఆధారపడవచ్చు అనేది చుట్టుపక్కల ఉండే సంపన్నులకి, మధ్యతరగతుల వాళ్ళకి, పేదవాళ్ళకు కూడా మీరు ఆధారపడవచ్చు. మనం ఇక్కడ కొనొచ్చు, మనకు అందుబాటులో ఉండేవి కూడా కొన్ని ఉన్నాయి అనే భరోసా కూడా కల్పించగలగాలి. ఆ దిశగా వెళ్ళినప్పుడు ఈ సంత ఒక మహాసంతగా మారుతుందని, 10 కాలాల పాటు ప్రకృతి వ్యవసాయదారులకి, వినియోగదారులకి మంచి వారధిగా నిలుస్తుందని, ఆదర్శంగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను. చెన్నైలో కొన్ని సంస్థలు ఉన్నాయి. సంస్థలు వాళ్ళు తులాని ఒక ఆర్గానిక్ కాటన్ వస్తువులు ఇచ్చేస్తారు. వాళ్ళు ఒక ఆర్గానిక్ మార్కెట్ కూడా నడుపుతున్నారు, మహిళా ఆర్గానిక్ మార్కెట్ నడుపుతున్నారు అక్కడ. అట్లా రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మైసూర్లో అట్లా ఒక డిఫరెంట్ మార్కెట్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళని చూసి కొన్ని అనుభవాలను కూడా మనం ధర నిర్ణయించడం గురించి కానీ, రకరకాల విషయాల్లో ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది ఇంకొంచెం లోతుగా ఆలోచించి ఒక ఆదర్శవంతమైన రైతులకి, వినోదాలకి, అందరికి కూడా ఒక మేలైన వ్యవస్థని నిర్మించాలని గ్రామ భారత పెద్దలందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. చాలా మంచి సూచనలు ఇచ్చారు. ఇంతవరకు అటువైపు మేము ఆలోచించలేదు. గ్రామ భారత తరఫునే సంత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళతోని కలిసి చేద్దామనుకున్నాం. మీరు చెప్పినట్టు వినియోగదారుల ద్వారా కూడా ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి కొత్త కమిటీని ఒకటి మనం చేసుకుంటే వాస్తవంగా అది నిరంతరము జరిగే అవకాశం ఉంటుంది. అటు సైడ్ మేము ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాము.